నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రాయలసీమ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే అదొక కరువు ప్రాంతం అని చెప్పి. అక్కడ ప్రజలు నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 1985లోనే హంద్రీ నీవా సుజలా శ్రవంతి అనే ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతానికి సరిగ్గా నీళ్లు అందనటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనం చూసాం, చంద్రబాబు గారు అసెంబ్లీలో కుప్పానికి నీళ్లు తీసుకొస్తానని మాట ఇవ్వటం. ఆ మాటను ఆయన నిలబెట్టుకొని ఇప్పుడు కరువు సీమను సస్యశ్యామలం చేశారు. దీని ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు ఆయకట్టు, అలాగే 4 లక్షల మందికి తాగునీరు కూడా లభించే అవకాశం ఉందని చెప్పి, అలాగే చంద్రబాబు గారు ఆయన భార్యతో కలిసి ఈ నెల 30న జలహారతి కూడా ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం అయితే గొప్పగా చెప్పుకుంటుంది. మరి దీనికి సంబంధించి వైసీపీ చేసినటువంటి ప్రచారం ఏంటి? ఈ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే ఓపెన్ చేశారని, దాన్ని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో చేస్తున్నట్టు రీఓపెన్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడటమే కాకుండా హంద్రీ నీవా ప్రాజెక్టు ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారిదే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మరి దీంట్లో వాస్తవం ఎంత? అసలు కుప్పంకి నీళ్లు రావడంపై అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి శశి గారు. శశి గారు, మనం చూసాం మొన్న చంద్రబాబు గారు కుప్పానికి నీళ్ళు ఇచ్చిన నేపథ్యంలో మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు అని చెప్పి ఆ పార్టీ చాలా ప్రచారం చేసుకుంది. చంద్రబాబు గారు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన విధంగా నీళ్లు తీసుకొచ్చానని చెప్పారు. కానీ ఇక్కడ నీళ్లు తీసుకురావడమే ఇంపార్టెంట్ కాదు, ఇది జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. సో ఆయన అసలు హంద్రీ నీవా ప్రాజెక్టే ఆయన రూపకల్పన అన్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో అసలు ఇప్పుడు నేను అన్నట్టు అక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఒకటండి, ఇప్పుడు హంద్రీ నీవా గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. హంద్రీ నీవా ప్రాజెక్టు మేమే చేసాం, రాజశేఖర్ రెడ్డి కట్టాడు, జగన్మోహన్ రెడ్డి కట్టాడని చెప్పుకునే పేటీఎం బ్యాచ్కి కొంతమందికి సూటిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024 బడ్జెట్లో ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? ఇరిగేషన్కి కేటాయిస్తూ ఒక హంద్రీ నీవా ప్రాజెక్టుకే 3800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఒక హంద్రీ నీవా ప్రాజెక్టుకి ఈ సంవత్సరంలో జరిగిన పనులకి 3800 కోట్లు కేటాయించి రాత్రింపగల్లో లేకుండా లైట్లు పెట్టుకొని మరి పనులు చేసి కాలువల పనులన్నీ పూర్తి చేసి చిట్ట చివరి ప్రాంతం కుప్పంకి నీళ్ళు ఇస్తా అని జూన్ మంత్లో చెప్పారు. అంటే ఇక్కడ మీరు కాలువల గురించి ప్రస్తావించారు కాబట్టి, ఒకటి కాలువలకి 230 కోట్లతో అయిపోయేదాన్ని కాలువ పైన ఏదో కాలువలు దవ్వించాము అని చెప్పి 500 కోట్లకి టెండర్ ఇచ్చి ఇక్కడ కూడా స్కామ్ చేశారు. ఒకటి స్కాముల చరిత్ర మీరు ఫస్ట్లో అన్నారు జలయజ్ఞం అని. ఆ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చే రాజశేఖర్ రెడ్డి గారు స్కాములు చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి స్కాములు చేశారు. పిడికిడు మట్టేయకుండా. ఏమన్నా ప్రాజెక్టులకి న్యాయం జరిగిందా అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో మాత్రమే జరిగింది ఆ ప్రాజెక్టులకి న్యాయం. గతంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన తర్వాత ఆ కేసుల్లో ఎంతమంది లోపలికి వెళ్ళారో మనందరం చూసాం. ఈరోజు వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు ముందు అంటున్నారు, ఒకసారి రాజశేఖర్ రెడ్డి అంటారు, ఒకసారి ఈ పేరు ఎత్తారు. సూటిగా అడగదలుచుకున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీ నీవా నిజంగా పూర్తి చేస్తుంటే కుప్పం వరకు నీళ్ళు వచ్చి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మచ్చుమరి ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, వీటన్నిటిని కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చారు. ఆ రోజే చెప్పారు చిట్ట చివరి ప్రాంతం వరకు నీళ్లు తీసుకొని వెళ్తాం, కష్టపడుతూ ఉన్నాం, పనిచేస్తున్నాం, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని తొలగించుకుంటూ ముందుకెళ్తామని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. హంద్రీ నీవా ఫేజ్ 1 పనులు కావచ్చు, ఫేజ్ 2 పనులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలయ్యాయి. దాదాపు 4000 కోట్లు ఆనాడు కేటాయించడం జరిగింది. ఈరోజు 3800 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా 7000 నుంచి 8000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో హంద్రీ నీవా కేటాయింపబడ్డాయి. ఆ కాలువ పనులు కావచ్చు, మిగతా అన్ని పనులు కావచ్చు. నాట్ ఓన్లీ కాలవండి, ఇప్పుడు అక్కడ కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ పర్మిషన్స్ క్లియరెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నిటిని సాల్వ్ చేసుకోవాలి. వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ఈరోజు చిట్ట చివరి ప్రాంతం కుప్పం వరకు తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో నీళ్ళు ఇచ్చాడని మీరు చెప్తున్నారు. సూటిగా అడగదలుచుకున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇచ్చారు అని చెప్తున్నారు. ఆయన వచ్చి బటన్ నొక్కాడు, ఆ రోజు ఫోటోలు దిగాడు, మాట్లాడాడు, నీళ్ళు ఇచ్చేసా అన్నాడు. మళ్ళీ పక్కన రోజు ఆ రోజు సాయంత్రంకంతా వచ్చి కొంతమంది పోతే అక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయేమో మనం కనీసం మునిగేసి వద్దాము, కనీసం నీళ్ళు చల్లుకుంటే పుణ్యం వస్తుందంటే ఆడికి పోతే ఆ రోజు నీళ్ళు లేవు. వాళ్ళు కూర్చొని అక్కడ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మీరు వదిలిన నీళ్ళు ఎక్కడా, మీరు అప్పుడు నొక్కారు, అప్పుడు వచ్చాయి, ఇప్పుడు నీళ్ళు లేవే, ఎక్కడ నీళ్ళు అని చెప్పి ఆ రోజు అడిగారు. దానికి సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పారా? ఈ రోజు వరకు చెప్పాల. ఈరోజు చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా వెళ్ళలేదు అక్కడికి. కానీ కుప్పంలో ఆ నీళ్ళు వెళ్ళేది మనం అక్కడ కుప్పం ప్రజలు ఏ విధంగా పండుగలా చేసుకున్న కృష్ణమ్మ పరవళ్ళు కుప్పం గడ్డపైన పరుగులు ఎడుతూ ఉంటే ఏ విధంగా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి, విజువల్స్ చూడండి క్లారిటీగా. జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గానే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటాడు. నిజంగా అప్పుడు అంత ఈ రేంజ్లో వదులుంటే చూపించుకుంటాడు కదా. ఇప్పుడు ఏమంటాడు, ఆ బటన్ నొక్కిని చూపిస్తాడు. ఆ బటన్ నొక్కిన తర్వాత ఏం జరిగిందో కూడా ప్రజలు చూపించారు. ఇక్కడ
ప్రధాన కాలువ ద్వారా నీళ్లు వదిలితే రైతులకు ఉపయోగం ఏంటి? పంట కాలువ ద్వారా నీళ్లు వదిలినప్పుడే కదా రైతులకు ఉపయోగం. ప్రధాన కాలువ ద్వారా నీళ్లు వదిలి ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రధాన కాలువ ద్వారా పంట కాలువల ద్వారా, పంట కాలువలు అంటే ఏంటి? పొలం మధ్యలో ఉండే కాలువలు. ఇప్పుడు ప్రధాన కాలువ ద్వారా అయినా చెరువు వదులుతారు. చెరువులో ఒక స్టోరేజ్ జనఫ్ అనేది పెట్టుకొని ఆ చెరువులో నుంచి రైతులు ప్రతి పంట కాలువకి వెళ్తుంది. అది అవగాహన నుండి మాట్లాడుతున్నారా వైసీపీ నాయకులు? అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? తెలియటం లేదు. ఇప్పుడు ఒక చెరువులు నింపుతాం, దాదాపుగా ఈరోజు బాబు వచ్చాడు నీళ్ళు వచ్చాయని 500 చెరువులు నింపాం. 500 చెరువులు నింపిన తర్వాత మీరు చూసుకుంటే ఈ 500 చెరువులు నిండిన తర్వాత అక్కడున్న ఆ చెరువు కింద ఉన్న ఆయకట్ట మొత్తం ఏవైతే ఉన్నాయో అక్కడ అందరికీ నీళ్లు, ఆ పొలాలకన్నిటికీ నీళ్ళు వెళ్తాయి. ఈరోజు ఫేజ్ 1 పనులు కావచ్చు, ఫేజ్ 2 పనులు కావచ్చు, ఇటు అనంతపురం జిల్లాకు కావచ్చు, ఇటు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, అన్ని జిల్లాల్లో ఆంధ్రనీవా జలాలు కృష్ణమ్మ పరవళ్ళు పరుగులెడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు ఫేజ్ 1 పనులు మొదలుపెట్టి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అవి పూర్తిగా అనేటువంటి పరిస్థితి ఎందుకు పూర్తి కాలేదు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అండి, ఒక రిజర్వాయర్స్ కావచ్చు, ఇవి కావచ్చు, ఒక పనులు మనం పెట్టుకుంటే ఇప్పుడు ఆయకట్టును పెంచుకుంటూ పోతూ ఉంటారు, కాలువ వెడల్పు చేసుకుంటూ పోతారు. గతంలో ఉన్న ఇప్పుడు 3,800 కోట్లు మీరు ఎందుకు చిన్నదానికన్నారు? ఇప్పుడు కాలువ వెడల్పు ఉండేదానికన్నా ఇప్పుడు ఒక స్టోరేజ్ అనే యూనిట్ అనేది మనం 1 ఎకరాకి ఇంత దాంట్లో ఇవ్వాలని ఇంకా కొంచెం వెడల్పు చేస్తే ఇంకా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు అంటే ఇంకా వెడల్పు చేశారు కాలువ పనులు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం మాల్యాల దగ్గర చంద్రబాబు నాయుడు గారు జూలైలో నెలలో ఇచ్చినప్పుడు 12 పంపులు ఉన్నాయి. ఒక పంపు ద్వారా నీళ్ళు ఇవ్వడానికి 12 పంపుల ద్వారా నీళ్ళు 13 పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు దాని కాలువను వెడల్పు చేసుకొని ఇప్పుడు ఉన్న కాలువను కొంచెం వెడల్పు చేసుకుంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకొని ఈ విధంగా ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రూపంలో. ఆయన లక్ష్యం ఏంటంటే సముద్రంలో కలిసిపోయే నీటిని ఒక్క బొట్టు కూడా సముద్రంలో కలవకూడదు, దాన్నంతా మనం తీసుకొని పెట్టాలి అనేది. ఇరిగేషన్ వర్క్ కోసం ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు అని చెప్పి, కానీ వైసీపీ వాళ్ళు ప్రచారం చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈయన తీసుకునేదే స్కాముల కోసం, కుంభకోణం కోసం, అందుకే పోలవరం కూడా వస్తుంది. మరి అప్పట్లో ఎందుకు చంద్రబాబు గారు కేంద్రం కంప్లీట్ చేస్తానంటే ఈయన తీసుకోవాల్సి వచ్చింది, కేవలం కమిషన్లకి కక్కుర్తిపడి ఈయన ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడతారు అని కూడా ఒక టాక్ ఉంది. ఒకటి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అధికారంలో దాదాపు ఒక 10 ఏళ్ళ పైన ఉన్నారు. కేంద్రంలో కూడా వాళ్ళు నచ్చిన పార్టీలే ఆనాడు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది. ఎక్కడన్నా కానీ చంద్రబాబు నాయుడు రూపాయి తిన్నాడు నిరూపించారా? మొన్న కూడా ఏదో స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, దాంట్లో కూడా ఆధారం చూపించలేకపోయారు. ఒకటి అదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని సాక్షాత్తు కాంట్రాక్టర్లు కావచ్చు ఎంతోమంది బయటకు వచ్చి చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో ఈరోజు పట్టుబడ్డారు. దానికి ఇచ్చిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తప్పు చేయలేదు. ఆ రోజు కేంద్రం నుంచి తీసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రాజెక్టులు అనేది ఏళ్ల తరబడి పెండింగుల్లో ఉన్నాయి. ఆ విధంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటే నష్టం చేకూరుతుంది. మనకెట్టయినా కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది కొంచెం ముందుగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ విధంగా చేసి పెట్టడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నేను నీళ్ళు ఇచ్చాను అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఆయన వచ్చి గేట్లు లిఫ్ట్ చేయడం, దాన్ని రిబ్బన్ కట్ చేయడం, ఇదంతా మనం చూసాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు నేను మొదట పులివెందులకు నీళ్ళు ఇస్తాను అని చెప్పి. మరి ఇప్పుడు ఆయన పులివెందులకు నీళ్ళు మొదట ఇవ్వకుండా కుప్పం. ఒకటండి, బహుశా మీరు తెలుసుకోవాలి, ఆంధ్రనీవా ప్రాజెక్టు గురించి స్టడీ చేయాలి. ఇప్పుడు కుప్పంకి వచ్చిన తర్వాత, పులివెందులకు వచ్చిన తర్వాత కుప్పం కూడా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు శ్రీశైలం దగ్గర నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రనీవాకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆ విధంగా మీరు తీసుకుంటే శ్రీశైలం అక్కడ పైన ఉంటుంది, ఇటు అనంతపురం జిల్లా ఉంటుంది, ఇటు కడప జిల్లా ఉంటుంది, ఇటు చిత్తూరు జిల్లా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫేజ్ ద్వారా అనంతపురం జిల్లాకి వీటికి నీళ్ళు ఇస్తారు, ఇంకొక ఫేజ్ ద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ జిల్లాలకు ఇస్తారు. ఇప్పుడు ఫేజ్ 2 పనుల్లో పులివెందులకు కూడా గండికోట ద్వారా చిత్రావతి రిజర్వాయర్కి వీటికన్నిటికి నీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. దాని ద్వారానే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే పొలంనేరు ఈ ప్రాంతాలకన్నిటికి వచ్చి ఈరోజు కుప్పంకి కూడా నీళ్ళు వచ్చాయి. ఈరోజు కుప్పంకి పులివెందులకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే కుప్పం కూడా నీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ పులివెందులకు ఇచ్చారు, ఇది 2017లోనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2017-18లోనే పులివెందులకు నీళ్ళు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏళ్ల తరబడి నేను చేయలేంది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఆ రోజు ఇప్పుడు సతీష్ రెడ్డి అని వైసీపీలో ఉన్నాడులేండి, ఆ రోజు ఆయనే చెప్పాడు మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మనకు అండగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. గుర్తు చేసుకోమనండి, ఒక్కసారి గుర్తు చేసుకోమనండి. అదే సతీష్ రెడ్డి ఈరోజు ఆ పక్కకు పోయి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఆ రోజు ఏమని చెప్పాడు? పులివెందుల ప్రజల ముందు నిలబడి మన ప్రాంతానికి ఏళ్ల తరబడి నుంచి మనం ఓట్లేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం, రాజశేఖర్ రెడ్డి కుటుంబం, రాజారెడ్డి మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చి దేవుడు అయ్యాడు మన ప్రాంతానికి అని చెప్పారు. అదేవిధంగా ఆయన మాట ఇచ్చిన విధంగానే రాయలసీమను సస్యశ్యామలం చేయాలి, ఆంధ్రనీవా జ్వరాలు ప్రతి ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఈరోజు కుప్పం వరకు
తీసుకొని వెళ్తూ ఉన్నారు. కృష్ణమ్మ పరవళ్ళు చూస్తూ ఉన్నాం. రాయలసీమలో ఏంటంటే కుప్పం లాంటి ప్రాంతంలో 1000 అడుగులు లోటుకేసినా కానీ బోర్లు అనేది పడవు. అలాంటి ప్రాంతానికి కూడా ఈరోజు చిట్ట చివరి ప్రాంతం వరకు ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, ఎక్కడ మాల్యాల, ఎక్కడ పడమర సముద్రం, ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఏంటంటే ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులో పెట్టిన ఫోకస్. ఎందుకంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఏవంటే అవి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు అనేది ఈ రోజు నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రథమ ప్రాధాన్యత. అది ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటే నమ్ముతారు. ఈ తెలుగు నేలపైన కరువుతో ఉన్నప్పుడు ఇవన్నీ చూసి వీటికి శాశ్వత పరిష్కారం మనం రిజర్వాయర్ల ద్వారా డ్యాములు ఇవన్నీ కట్టాలి. మనం సముద్రంలో ఎంతో నీరు, మనం చిట్ట చివరి రాష్ట్రం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా తీసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ అనే చిట్ట చివర పైన మహారాష్ట్ర, అటు కర్ణాటక, అటు నుంచి గోదావరి, కృష్ణా నదులు వస్తే అవన్నీ ఆఖరిగా సముద్రంలో కలిసేది మన ఆంధ్ర రాష్ట్రం నుంచే. ఈ సముద్రంలో కొన్ని వేల టీఎంసీలు కలిసిపోతూ ఉన్నాయి. ఆ విధంగా కాదు, అప్పుడెప్పుడో కట్టిన మనం శ్రీరామ్ సాగర్ కావచ్చు తెలంగాణలో తీసుకుంటే, అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్ ఇలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయి. వీటిని మనం ఇంకా వీటికి అనుసంధానంగా ఈ జలాలు కలిసిపోకుండా మనం ఇక్కడక్కడ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లు ఇలాంటివి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆనాటి నుంచి ప్రయోగాలు చేసి ఆ రోజు నుంచి ఎక్కడెక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు ఒడిచిపట్టచ్చు, ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి చూసుకొని ఆ నీళ్ళని ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు అవసరమవుతాయి, ఎక్కడ చెక్ డ్యామ్లు అవసరమవుతాయి, ఎక్కడ ఇంకుడు గుంతలు అవసరమవుతాయి అని ఒక భగీరథ ప్రయత్నం చేసి ప్రతి ఎకరాకి తెలుగు నేలపై నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఆనాడు ఎన్టీ రామారావు గారి కానీ చంద్రబాబు నాయుడు గారి వరకు కలిసి పనిచేశారు. మీరు అనొచ్చు, ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారు మీరు చేశారని చెప్తూ ఉన్నారు, ఇన్ని సందర్భాల్లో అంత ప్లానింగ్ ఉండే అప్పుడు ఎందుకు సక్సెస్ కాలేకపోయి? ఒకటి, కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు అంతా ఏంటంటే చాలా బాగుంటాయి, కానీ ఏంటంటే చేయాలంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ అవసరం. అదే 2004లో మేము ఓడిపోకపోయి ఉంటే ఈ తెలుగు నేలపైన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుంటాం. 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం, 2019లో ఈ ఓడిపోవడం వల్ల నష్టపోయింది ఎవరు? ప్రజలు నష్టపోయారు. ఫైనల్గా నష్టపోయింది ప్రజలు. చంద్రబాబు నేను ఒక్కటి చెప్తానండి, ఇంకుడు గుంతల కార్యక్రమం 2001లో మేము మొదలుపెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా రాజశేఖర్ రెడ్డి? ఈ గుంతల్లో నీళ్లు నిలిచిపోతాయా, ఈ నీళ్లు మీకు కూడు పెడతాయా అని వాగారు. చెక్ డ్యాములు కడితే పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి కదా, ఈ చెక్ డ్యాములు ఏంటి అన్నారు. కానీ ఈరోజు చెప్తున్నాం, అదే ఇంకుడు గుంతలు, అదే చెక్ డ్యాములు ఈరోజు కాలువల ద్వారా ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలని లక్ష్యంతో ఈరోజు చిట్ట చివరి ప్రాంతం కుప్పం వరకు నీళ్ళు అందించాం. ఇది మా కమిట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చారనుకోండి, ప్రతి ఇరిగేషన్ నేను ఒకటి చెప్తాను, 90% ఇరిగేషన్ ప్రాజెక్టులు మేము చేసింది. ఈరోజు అది ఏ ప్రాంతమైనా కావచ్చు, తెలంగాణ అయినా కావచ్చు, రాయలసీమ అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తామంటే మాకు కమిట్మెంట్ ఉంది. ఆంధ్రనీవా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి చేతగాంది మేము చేసి చూపించాం. ఈరోజు చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. ఇదేదో నోటి మాట గర్వంగా చిట్ట చివరి ప్రాంతానికి నీళ్ళు తీసుకెళ్లిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్. ఏంటంటే కృష్ణా జలాలని కుప్పంకి తెస్తారా అని నవ్వారు, చాలామంది నవ్వారు. కానీ ఈరోజు కృష్ణమ్మ పరవళ్ళు రాయలసీమలో పరుగులెడుతూ ఉంటే బిరబిరా కృష్ణమ్మ అని మా తెలుగు తల్లికి పాడే అప్పుడు చూస్తాం కదా, ఆ విధంగా ఈరోజు ఆ కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతుంటే రాయలసీమ ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుంచి గంగను ఈ భూమిపైకి తెచ్చిన భగీరథుడైతే కృష్ణమ్మ పరవళ్ళని ఈ రాయలసీమ మొత్తం బిరబిరా పారించిన వ్యక్తి ఈ కలియుగ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తాం. ఎందుకంటే రాయలసీమని రాళ్ల సీమగా కానివ్వను, రతనాల సీమగా చేస్తా, సస్యశ్యామల సీమగా చేస్తా అని అసెంబ్లీలో చెప్పాడు. ఈరోజు చేసి చూపించాడు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు రేపు గాలేరు నగిరి పూర్తవుతుంది. ఆ తర్వాత వచ్చేది ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు, వరికిపుడిశాల, ప్రతి ఒక్కటి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పుడు గోదావరి బనకచర్ల అంటే పక్క రాష్ట్రంలో కొంతమంది వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. గోదావరి బనకచర్ల కూడా పూర్తి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ విజన్ ఎలా ఉంటుందంటే, ఒక్క బొట్టు కూడా వృధాగా సముద్రంలో కలవకూడదు, ఈ తెలుగు నేలపైన పారించాలి, ప్రతి ప్రాంతానికి నీళ్ళు అందించాలి. ఎందుకంటే మనం ఏంటంటే డైరెక్టు పైన శ్రీశైలం ఉంటుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్, ఆ తర్వాత సముద్రంలో కలిసిపోతాయి. అక్కడ ధవళేశ్వరంలో వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయి. ఈ విధంగా వృధాగా పోకూడదు అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటన్నిటిని మనం కాలువల ద్వారా, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఈ విధంగా మనం స్టోరేజ్ చేసి చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు ఈ విధంగా ఉంటే అన్నింటిలో వాటర్ని స్టోరేజ్ చేసుకోబెట్టుకెళ్తే ప్రతి ఊరిలో, ప్రతి గ్రామానికి మనం నీళ్ళు అందించగలుగుతాం. కరువు అనేది తెలుగు నేలపైన ఉండదు అనే లక్ష్యంతో పనిచేసాం. ఇదంతా తెలుసుకోవాలి.
మా తరం తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకొని రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అన్నారు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వరుణ దేవుడు కూడా కరుణించడు, కరువు తాండం ఆడుతూ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఇన్నొక అస్త్రంగా ప్రచారం చేస్తారు. ఇది ఏంటంటే ముఖ్యంగా పోలవరం అంశంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాలువలు తవ్వించారు పట్టసీమ ప్రాజెక్ట్ కోసం. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, ఆ తర్వాత ఆయన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ హంద్రీనీవా ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, దానికోసం కాలువలు తవ్వించిన కృషి కూడా రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది అంటే వాళ్ళు ఏంటంటే మాటలు చెప్పుకుంటారు, క్రెడిట్ తీసుకుంటారు, వాళ్ళే క్రెడిట్ తీసుకునేదానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ క్రెడిట్ మాత్రమే తీసుకుంటారు. కొంతమంది అన్నారు ఐటీని కూడా తీసుకొని వచ్చింది వీళ్ళని. 1985లో ఎన్టీ రామారావు గారు ఆలోచన, ఆ తర్వాత శంకుస్థాపన చేసింది ఎవరు ముందుకొచ్చి, ఆ తర్వాత అత్యధికంగా బడ్జెట్ కేటాయించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు, చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఏంటంటే ఒక కాలం, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే గవర్నమెంట్లు చేంజ్ అయినప్పుడు కంటిన్యూ చేయాలా, వీళ్ళు సక్రమంగా కంటిన్యూ చేయలేకపోయారు కాబట్టి అవి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిసారి ఒక భగీరథ కృషిలాగా ప్రయత్నం చేస్తూ కంప్లీట్ చేశాడు. వీళ్ళు ఏంటంటే అట్ట నేను ఏలు పెట్టాను నాదే అది సొంతం అంటే ఎట్టంటారు, అవునా కదా? ఇప్పుడు ఆ విధంగా వైసీపీ ప్రచారాలను ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా వ్యవసాయం దండగా అని వైసీపీ వాళ్ళందరూ భజన చేస్తారు. నిరూపించండి రా అయ్యా, మీరు నిరూపించండి, వ్యవసాయం దండగా అని ఎక్కడన్నాం నిరూపించండి, ఓపెన్ ఛాలెంజ్ చూపేయండి, ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ ఎక్కడన్నా చూపేయండి అంటే చూపారు. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఒక విష ప్రచారాన్ని ఆయుధంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి చేసిన ఒక విమర్శ మాత్రమే అది. ఇంకొక మాట మీరేమన్నారు, పోలవరం కోసం ఏంటి, పోలవరం జాతీయ ప్రాజెక్టుకి అయ్యి మళ్ళీ ఆ తర్వాత బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా జరిగింది ఎక్కడ, మళ్ళీ ఆ తర్వాత క్లియరెన్స్లు, నిర్వాసితులకి ఎవరు డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఆలోచించండి. ఇవన్నీ చేసిన తెలుగుదేశం, నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి చేయించి వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు అన్నీ చేసిన తెలుగుదేశం పార్టీ. మీరు ఏం చేశారు, ఏమీ చేయలా. ఏమన్నంటే కాలువ దవ్వామంటే ఇప్పుడు గవర్నమెంట్లు చేంజ్ అవుతాయి, చేంజ్ అయిన మీరు 10 ఏళ్ళు ఏం చేశారు, జస్ట్ ఒక కాలువలో ఎక్కడో ఒక దగ్గర ఇటు మట్టేసి ఇది మా వల్ల అయిపోయిందంటే దానికోసం పర్మిషన్స్ మిగతావి పనులు ఇవన్నీ ఎవరు చేశారనేది ఆలోచించాలి కదా. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కమిషన్ల కోసం చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల కోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే తెలుగుదేశం పార్టీకి ప్రైమరీ ఫోకస్ ఉంటుంది ఎప్పుడు కానీ. తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ మనం కంప్లీట్ చేయాలి, ప్రతి నీటి బొట్టును ఒడిచిపట్టాలని. మీరు చూస్తే అసెంబ్లీ రికార్డ్స్లో కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎంతమంది అడ్డుకున్నా తొక్కించుకుంటూ పోతా, నీళ్లు పారించుకుంటూ పోతా, అడ్డంగా పడుకున్నా కూడా వాళ్ళ పైన నుంచే నీళ్లు పారించుకుంటూ పోతా, ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తాం, అది మా లక్ష్యం అని చెప్పారు. మీరు చూసుకుంటే కొన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పారు, నీళ్ళు ఎన్నో ఉన్నాయి, సముద్రంలో వృధాగా పోతా, ఆ విధంగా వృధాగా పోకూడదు, ప్రతి బొట్టును మనం ఒడిసి పెడదాం, ప్రతి ప్రాంతానికి నీళ్ళు అందిద్దాం, కరువు లేని తెలుగు రాష్ట్రాలను మనం చూడాలి అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఇప్పుడు ఇంకుడు గుంతల యొక్క లాభం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చెక్ డ్యాముల యొక్క లాభం ఈరోజు మనం చూస్తున్నాం, కాలువల ద్వారా ఈరోజు డ్యాములు. ఇప్పుడు ఒక డ్యామ్ పూర్తి అవ్వాలంటే 530 కిలోమీటర్లు తీసుకొని రావాలంటే అది ఆషామాషి కాదు. మధ్యలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఆ సవాళ్ళన్నింటిని అధిగమించాలి. వాటన్నిటిని అధిగమిస్తూ మనం ఎక్కడికక్కడ ప్రతి బొట్టుని ఒడిచిపట్టాలంటే ఒక కాలువ ద్వారానే ఒడిచిపట్టలేం, మధ్యలో అక్కడక్కడ రిజర్వాయర్లు పెట్టాలి, అక్కడక్కడ డ్యాములు చెక్ డ్యాములు పెట్టాలి, ఒకటి దగ్గర చిన్న చెరువులు నింపాలి, ఇవన్నీ నింపుకుంటే వాటర్ స్టోరేజ్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళు పోవాలి, పారిస్తూ ఉంటే పోతూనే ఉంటాయి, కలిసిపోతాయి ఎక్కడ ఒక దగ్గర. స్టోరేజ్ ఎక్కడ చేస్తున్నావు, ఆ స్టోరేజ్ అనేది చేయాలి కదా. దానికోసమే ఇంకుడు గుంతలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, ఈరోజు కెనాల్స్ ద్వారా రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ చెరువుల ద్వారా నింపడం కావచ్చు. ఈరోజు 500 చెరువులకు నీళ్ళు నింపారు. బాబు వస్తే నీళ్ళు వచ్చాయి, బాబు వస్తే వానల పడవని చెప్పేది ఏంటంటే అది రాజకీయ విమర్శ మాత్రమే. బాబు వస్తే నీళ్లు, అది వైసీపీ వాళ్ళ నానుడి. ఈరోజు బాబు వస్తే చెరువులు నిండుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 50% మాత్రం కూడా రిజర్వాయర్లు నిండలా, ఈరోజు 76%, 80%, లాస్ట్ ఇయర్ 76%, ఈసారి 80% చెరువులు నింటాయి. అదేవిధంగా డ్యాములు నిండాయంటే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, దేవుడు కరుణించాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మధ్యలో ఏంటంటే కొంతమంది విష ప్రచారాలు చేస్తారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళ వల్ల, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 100 సంవత్సరాలు లేని కరువు వచ్చింది. కానీ ఏంటంటే వీళ్ళు ఒక వ్యక్తిని డైరెక్ట్ అసాసినేట్ చేయడానికి ఈ విధంగా దిగజారుడు మాట్లాడతారని నా వ్యక్తిగత అభిప్రాయం. చూడండి, మీరు ఎప్పుడైనా కానీ వ్యవసాయం దండగా ఇలాంటి కొన్ని పదాలను యూజ్ చేసి కావాలని అసాసినేట్ పనులు చేశారా, పనులు చేయాలా, వీళ్ళు ఏంటంటే విమర్శించుకుంటూనే ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన ఇలాంటి విమర్శలు పట్టించుకొని నేను పనులు చేస్తే ఆ పనులు మాట్లాడతాయి అనుకుంటారు. ఈరోజు ఆంధ్రనీవా జలాలు కుప్పంకి ఇవ్వడంతో ఈరోజు అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు, మా దైవం చంద్రబాబు నాయుడు అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా డ్రామా చేశాడు, షో చేశాడు.
అది షో అని ఈరోజు ప్రజలే చెప్తున్నారు. ఇదిరా నీళ్ళు ఇవ్వడం అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి తెలుసుకోవాలి, వైసీపీ వాళ్ళు ఇలాంటివి తెలుసుకోవాలి. ఎందుకంటే తాత్కాలిక ఆనందం కోసం విమర్శలు అనేది మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఉండేటప్పుడు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.